సో హలో ఎవ్రీవన్. సో టుడే రైడింగ్ అప్డేట్ ఏంటంటే మన బండి మీద అండ్ విత్ అవర్ ఫ్రెండ్స్ వైజాగ్ అయితే వెళ్తున్నాం, భీమ్లీ. అలాగా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేస్తాం. సో నా దగ్గర అయితే ఎక్స్ట్రీమ్ 125 ఉంది, మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళ దగ్గర MT-15 ఉంది. సో అలా బైక్ ఎక్స్చేంజ్ చేసుకొని తిరుక్కొని ఇలాగ ఎంజాయ్ చేస్తాం. అది ఈరోజు రైడ్ అయితే. సో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైడింగ్లోకి వెళ్ళిపోదాం. హార్న్ పని చేయట్లే రే, హార్న్ పని చేయట్లేదు. సరిపోయింది, హార్న్ పని చేయట్లే. బాబా వాట్ ఎ వ్యూ. agora అన్నా మాస్ అరే దారుణం చూసాం మనం. అడిట్ అలా పట్టుకుంటున్నాడు రే. ఇది శరత్ వీలీ అయిపోతున్నారు. పాపలు ఫాలో అయిపోతున్నారు మనోళ్ళు. దానికి ఆలుగా చూస్తున్నారు వాళ్ళు. అక్కడ చెయ్యటం ఏంట్రా. యో ఓకే దగ్గర రాకరా బాబు, అలా వచ్చేస్తున్నాడు. మన బండి మీద వెళ్ళిపోతే మెట్లు ఎక్కుతాం. బండి పైన పెట్టేయచ్చా? బండి పైకి పంపించొద్దాం. నాకు గుర్తులేదు కానీ ఆటోకి ఎంత? ఆటో కార్లు వెళ్ళిపోతాయి, బండి వెళ్ళిపోద్దురా? వెళ్ళిపోద్దేమో నాకు, మరి నేను ఎప్పుడు వెళ్ళాలి. సో మన ఫ్రెండ్ చూస్తున్నాడు అలాగే అయిపోయాడు. సో ఫైనల్ టెంపుల్ రీచ్డ్. టెంపుల్ దగ్గరికి వచ్చాం. అదే టెంపుల్. ఇప్పుడు టెంపుల్ పైకి బండి వెళ్తుందా వెళ్ళదో మనకు ఆ విషయం కూడా తెలియదు, ఆడికి వెళ్ళాక తెలుస్తుంది.
చూద్దాం టెంపుల్ పైకి వెళ్తా వెళ్దాం, ఏమంటావు? అంతే అంతే కదా. అది వాకింగ్ అది. వాకింగ్. ఓకే, మన వాళ్ళు రమ్మను ఇంకా. ఓకే, ఎందుకాడు అలాగా? వచ్చేస్తున్నారు గాయస్. మనోడు కొద్దిగా రేజ్ మోడ్కి వెళ్ళాడు. టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా, దైవశక్తి వచ్చినట్టు ఉంది. కాలేజ్ కూడా ఉంటుంది. పార్కింగ్ పైకి వెళ్తున్నాం మనం, మనకి రూట్ తెలుసుకున్నాం, ఫాలో అయిపోతున్నాం అందరినీ. వెళ్ళండి వెళ్ళండి, ఆపద్దు, ఈ పోరాటం ఆగదు, పైకి పంపిద్దాం. రారా నైస్ రోడ్స్. ఆహా, వ్యూ ఎంత బాగుందా. ఓకే ఫ్రెండ్స్తో టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాం. అక్కడ పార్కింగ్ అక్కడ చెప్తే పెట్టేస్తా. బ్రో నైస్ అవుట్ఫిట్ బ్రో. మన వాళ్ళు ముందే వచ్చారా అక్కడికి? మన వాళ్ళు అలాగైతే పర్లేదు. వేటు అడుగు. అక్కడ అలా అడగ. స్కూటీ వేసుకుని నువ్వు లాంగ్ అయినప్పుడు వినబడతారా? మైక్ నా దగ్గర ఉందిరా. ఇక్కడ ఉంది మైక్. ఏది నాకు ఇచ్చే మైక్. దస్ ఈజ్ కొండ. హిల్ హిల్. టాకింగ్ ఇంగ్లీష్ రా, బ్లాగింగ్ ఇంగ్లీష్. యా, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. సో మన బ్రోక్ ఫోటోషూట్ అంట. మన గాయస్ రారా, అడిగి ఎండ వచ్చేస్తుంది. వ్యూ మరి మన బ్రో అయితే వస్తున్నాడు. అది జూమ్ అవ్వట్లేదు. బ్రో సిగ్మా రీల్స్ వస్తున్నాడు. బ్రోని పరిచయం చేస్తాను నీకు. పేరు చెప్పు. యోయో. యోయో అంటారు, దిను యోయో. ఫుడ్ కోసం వచ్చాను, షాప్ తీస్తున్నట్టున్నారు. మా వాళ్ళు రియాక్షన్ చూడండి, జూమ్ చేద్దాం. ఆ డేటా ఉందండి షాప్, వాడు తీసుకెళ్తాడు. రోడ్ క్రాసింగ్.
రాను మీ ఇద్దరు ఈరోజు అందరులే అది షార్ట్ సో మా ఫుడ్ అయిపోయింది. జస్ట్ అలాగా ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన వాళ్ళు బిల్లుకి వెళ్ళారు. వెళ్దాం మనం కూడా ఎంత బిల్లు అయిందో తెలుసుకుందాం. సో ఇది రెస్టారెంట్ లోపల. చాలా బాగుంది. సో బిల్ చూస్తున్నారు కదా, క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ 865 రూపీస్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, తినేసి మేమే బయటకు వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అయితే డ్యాన్స్ వేసుకుని అలా చిల్ అవుతున్నారు. సో బయటనే పార్కింగ్ ఏరియా ఇదంతా. అలా కుర్చీలతో బయటను కూడా కూర్చోవచ్చు. కానీ మేము అలాగా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నాం. చూడండి పైన అది నేమ్ అయితే. బీచ్ ఓకే. బ్యాటరీ కదా, ఇప్పుడు దాకా బీచ్లో ములిగాం, అయిపోయింది. బైక్ పార్క్ MT-15 XT 125 టుగెదర్ పార్టనా. అటు పట్టుకోవడం హైలైట్ రా. చూసా ముసలోళ్ళు కర్ర పట్టుకుంటారు. సరిపోయింది అడికి అది. పైకోట్లు ఆగాడు ఇంకా. అంటే బీచ్ కదా, గాలి వస్తుంది అలాగా. ఓకే అయితే బాయ్. అయితే బాయ్, వెళ్ళిపోతా ఇంకా. బాయ్. సో మనం బ్రోస్ అయితే దింపేసాం, వెళ్ళిపోతున్నాం ఇంక ఇంటికి. సో బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కమెంట్ చేయండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.